అటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా వేకుజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. 1000 స్తంభాల ఆలయం స్వయంభూ సిద్ధేశ్వర ఆలయంలో పరమేశ్వరుడికి ప్రత్యేక అభిషేకాలు చేస్తున్నారు. ఉదయం 4 గంటల నుంచి భక్తులు బారులు తీరి దర్శనాలు చేసుకుంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నేత్రపర్వంగా సాగుతున్న మహాశివరాత్రి వేడుకలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి పర్వదినాన్ని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఉదయం తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తులంతా కూడా క్యూ కట్టి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మనం చూడొచ్చు, వరంగల్ ప్రసిద్ధిగాంచిన 1000 స్తంభాల గుడి దేవాలయంలో దాదాపు వేలాది మంది ఇక్కడ భక్తులు వచ్చేసి ఉదయం 4 గంటల నుంచే అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు, ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా వీఐపీ వాళ్లకు, అదేవిధంగా ఇతర క్యూ లైన్స్ వారికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్స్ ఏర్పాటు చేశారు. పోలీసు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరు తాగునీరు, అదేవిధంగా ఎవరైనా వికలాంగులకు కూడా తీసుకొచ్చేసి ప్రత్యేకంగా దర్శనం చేసే ఏర్పాట్లు కూడా ఈసారి ప్రత్యేకంగా చేసి చెప్పచ్చు. మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాళేశ్వరం ముక్తీశ్వరాలయం కూడా అన్ని ఏర్పాటు చేశారు. అక్కడ దాదాపు దక్షిణ ఉత్తర తెలంగాణ నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. అక్కడ అదేవిధంగా క్యూ లైన్స్ ఏర్పాటు చేశారు. అక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఉదయం తెల్లవారుజాము నుంచి పూజలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా రామప్ప దేవాలయంలో కానీ, అదేవిధంగా కొత్తకొండ మీసాల వీరభద్రస్వామి, అదేవిధంగా పాలకుర్తి సోమేశ్వరాలయం, ముఖ్యంగా వరంగల్లోని సిద్ధేశ్వర స్వయంభూ లింగేశ్వర దక్షిణ కాశీగా పేరుగాంచిన స్వయంభూ లింగేశ్వర స్వామి టెంపుల్లో కూడా ప్రత్యేక ఏర్పాటు చేశారు. దాదాపు వేలాది మంది భక్తులు పూజలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఆయనవోల్లోని మల్లికార్జున స్వామి దేవాలయం కానీ, అదేవిధంగా కురవి దేవాలయంలోని వీరభద్రస్వామి కానీ ప్రత్యేకంగా ఈ జిల్లాలకు సంబంధించిన దాదాపు 7-8 టెంపుల్స్లో అన్ని ఏర్పాటు చేశారు. ఉదయం 4 గంటల నుంచి ప్రత్యేకం చెప్తున్నారు. ఎందుకంటే ఉపవాసం ఉంటూ భక్తులు ఈరోజు తెల్లవారుజామున కూడా రాత్రి వరకు కూడా భక్తులు అత్యంత శ్రద్ధలతోటి క్యూ లైన్స్ పాటిస్తూ దేవాలయం చేస్తున్నారు. చూడొచ్చు, మనం విజువల్స్లో అత్యంత ఇంపార్టెంట్ దేవాలయం చూపిస్తున్నాం. ముఖ్యంగా అక్కడ చూస్తున్న వాళ్ళు కూడా అందరూ కూడా స్వయంభూ లింగాన్ని దర్శనం చేసుకుంటూ వాళ్ళు పాలు పోస్తూ, అదేవిధంగా కొబ్బరి నీళ్ళు పోస్తూ కూడా ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇక్కడ వీఐపీలు వచ్చే విధంగా కూడా ఏర్పాటు చేశారు. అందరూ కూడా ప్రత్యేకంగా దర్శనం చేసుకున్న పరిస్థితి. అయితే గతంలో కంటే మెరుగైన ఏర్పాట్లే చేసిందని చెప్పొచ్చు. చూడొచ్చు, మనం ఇప్పటికే దాదాపు కిలోమీటర్ల పొడవునా బారులు తీరారు. వరంగల్ ట్రై సిటీస్ పబ్లిక్ కూడా ఇక్కడికే వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. చూడొచ్చు, మనం ఇక్కడ అందరూ కూడా వేదమంచనం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు, విజువల్స్లో కూడా మనం 1000 స్తంభాల దేవాలయంలో కిరిచిన క్యూ లైన్స్ కనిపిస్తున్నాయి. అంటే 3 అంచెల పథకం పెట్టారు. దాదాపు ఒకటి ముందు వీఐపీల విధంగా, అదేవిధంగా ప్రత్యేక టోకెన్ ద్వారా వచ్చేవాళ్ళు కానీ, ఇక్కడ కామన్ భక్తులు వచ్చే విధంగా, అదేవిధంగా వీఐపీ నుంచి వచ్చే వాళ్ళు కూడా ఎవరైనా ఎమ్మెల్యేలు, ఎంపీస్, అదేవిధంగా ఉన్నతాధికారులు, కలెక్టర్ ఇట్లా వచ్చే విధంగా కూడా ఒక లైన్ ఏర్పాటు చేయడం. ప్రత్యేకంగా ఈ 7 టెంపుల్స్ ఏర్పాటు చేసి మిగతా టెంపుల్స్ కూడా అత్యంత పూజలతోటి భక్తి శ్రద్ధలతోటి భక్తులు దర్శనం చేసుకున్న పరిస్థితి కాబట్టి, అయితే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా లైన్లో క్యూ లైన్లో గంటల తరబడి నిలబడి కూడా వాటర్ సప్లై, అదేవిధంగా మజ్జిగ సప్లై చేస్తూ ప్రత్యేకమైన ఏర్పాటు చేశామని అధికారులు చెప్తున్నారు. వినేష్ అమర్తో శ్రీధర్ రెడ్డి, సాక్షి న్యూస్, వరంగల్.